పరిశుద్ధ గ్రంథం నుండి 128వ కీర్తన. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించి నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసెదవు. నీ పిల్లల పిల్లలను చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. ఇక్కడ దేవుని యందు భయభక్తులు గల కుటుంబానికి అనేకమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. నిశ్చయముగా నీవు నీ కష్టార్జితము అనుభవించు. నీవు ధన్యుడవు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును అని బైబిల్ తెలియజేస్తాడు. వివాహమైన దినం మొదలుకొని నాటి వరకు దేవుడు ఇమ్మానుయేలుగా ఉండి కుటుంబాన్ని వృద్ధిపరిచి సంతానమిచ్చి సంఘాన్నిచ్చి విశ్వాస జీవితములో నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం ప్రభును స్తుతించాలి. ఎందుకంటే యెహోవా వలన మనకు ఆశీర్వాదము, యెహోవా వలన కార్యము సఫలము, యెహోవా వలన కుటుంబములో సమాధానము, యెహోవా వలన కుటుంబానికి సహాయము, యెహోవా వలన అనుగ్రహము. ఎందుకంటే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అనే మాట మనం చూస్తాం. యెహోవా వలన రక్షణ, యెహోవా వలన భార్య దొరికిన వానికి మేలు అనే మాట మనం చూస్తాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయములో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యముల కంటే అమూల్యమైనది. ప్రేమించిన మా తండ్రి, మా ఆధ్యాత్మిక జీవితంలో వివాహమైన దినం మొదలుకొని నేటి వరకు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడుగా ఉన్నాడు. జీవిత పర్యంతము నడిపించుననే మాటను బట్టి చూస్తాం. బహుమానం ఇచ్చిన సంతానాన్ని బట్టి ముగిస్తోంది. విక్టర్ డేవిడ్ అయిన భార్య కుమార్తెను దీవించింది. డేవిడ్ వృత్తిలో ఉన్నతమైన పదవులు, అనుదిన ప్రయాణములు, అధికారుల అనధికారుల మధ్య కృపాక్షేమాల నుంచి కాపాడు. మరో సంతాన విషయంలో మీకు పని దాయించు. అలాగే మరి సుందరి జీవితం, మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. సంఘాన్ని బలపరచండి. పాల్ కుటుంబాన్ని మొగమై కుటుంబాన్ని పాల్ సీఏ పరీక్షలు రాశాడు. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు పనులు
మా ఆధ్యాత్మిక జీవితంలో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడన్న మాటను గమనిస్తాం. మా జీవిత కాలమంతయు మిగులు ఏకరీతిగా ఉండి నడిపించమని, మీరు చేసిన ప్రతి ఆశీర్వాదాలను బట్టి, ప్రతి అద్భుత కార్యాలను బట్టి, ప్రతి విజయాన్ని బట్టి ముగిస్తాం. మా జీవిత కాలములో మేము ఎక్కడ ఉండినను మీకు మహిమకరంగా జీవించినట్లు మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించమని, భూమి మీద జీవించినంత కాలము నీతిమంతుడు శ్వాసమూలముగా జీవించునని మాటలు బట్టి ఆ విధంగా జీవించుటకు మీకు కృపను దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కట్టేదిరా ఇలా కత్తండి పాల్ దీనికి వచ్చినాయి కత్తి ఎలిగియాలా ఇప్పుడు మంచి ఎలిగిచ్చేటప్పుడు ఒకటి చెప్పలు చెప్పలు అమ్మ కేకేనా పాప మామూలు వీడియో తీస్తుంటే బెడ్ కేక్ నాన్నకు నువ్వు నాన్నకు తినిపించుకోండి. కేక్ కట్ చేయడం ఉండండి అన్నట్లనే మరి చేతి పట్టుకుంటాడు. కొంచెం పెద్ద సన్నగా వేసినావు పది తినిపి పోపా ఇట్లే వినిపిస్తారు. అత్తకు పెట్టి ఫస్ట్ అత్త అట్లా అది నేను మధ్యలో నించుంటా, వాళ్ళిద్దరు నాకు తినిపిస్తారు. నువ్వు తినిపి. కేక్ కోసం మార్కెట్గా ఇంటి అట్లనే తీసి పెట్టుకుంటాం నోట్లో పాలు నేను పెట్టేంత వరకు ఉండాలి.